యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు పేరు పెట్టి పిలిచిన 7 వ్యక్తులు అనే అంశం 2వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు నూతన నిబంధనలో 3 వ్యక్తులని ధ్యానించుకుందాం. ఒకరు మార్తమ్మ, ఇంకొకరు పేతురు, సిమోను, ఇంకొకరు సౌలు. ఇప్పుడు ఈ మార్తమ్మ మరియమ్మ ఈ 2 అక్క చెల్లెళ్ళు అన్నమాట. లూకాసు వార్త 10వ అధ్యాయంలో 41వ వచనం నుండి 43 వరకు అన్నమాట. చూద్దాము. యేసు ప్రభు ఒకసారి ఉండేది కఫర్నాంలో అండి. మీరు మ్యాప్ చూస్తే అక్కడి నుంచి పేతురు వాళ్ళ ఇంట్లో ఉంటాడు కదా, అక్కడి నుంచి కిందికి యూదాలో ఉంటుంది అనమాట. వీళ్ళ ఊరు బెతానియా గ్రామం యెరూషలేంకి 3 మైళ్ళ దూరంలో ఉంటుంది. యేసు ప్రభు ఇప్పుడు బెతానియాకు వస్తున్నారు. ఆయన బెతానియాకు వస్తుంటే చాలామంది ఉంటారు కదండి, ఊళ్ళో చాలామంది ప్రజలు ఉంటారు. కానీ యేసు ప్రభుని మరి ఆహ్వానించడానికి, స్వాగతం పలకడానికి, వెల్కమ్ చెప్పడానికి ఎవరు పరిగెత్తారంటే మార్తమ్మ పరిగెత్తుతుందండి. ఇట్ ఈస్ మార్తా హూ టుక్ ఇనిషియేటివ్ అనమాట. మా ఇంటికి రండి ప్రభు అని. చూడండి, యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వస్తారండి. అప్పుడు చూడండి, ఆ ఊరంతా రక్షణ పొందుతుందండి. ఇప్పుడు అక్కడైతే సెయింట్ లాజరస్ చర్చ్ అనమాట వాళ్ళ ఇల్లు. ఆ రోజులలో కుటుంబాల్లోనే సువార్త ప్రకటించబడిందండి. ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. మన ప్రతి ఇంట్లో కూడా వాక్యం ప్రకటించబడాలన్నమాట. ఎర్లీ చర్చ్ మన ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఆదిమ సంఘంలో ఎవరైనా ఒక ఇంటికి వెళ్తే ఈ మాట చెప్పానన్నమాట. అప్పుడు వెళ్ళగానే మీరు మీ బైబిల్ తీసుకొని రండి అని తీసుకొని వస్తే బైబిల్ తీసి దేవుడిచ్చిన వాక్యాన్ని చదివి, ఇదిగో ప్రభు ఈ వాక్యం మీకు ఇస్తున్నారు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, ఇంటికి సమాధానం కలుగునుగాక, కూలిపోయిన దావీదు ఇంటి గోడల్ని తిరిగి కట్టి పూర్వపు వైభవ స్థితి తీసుకొని వస్తాను అని ఏ వాక్యం వస్తే ఆ వాక్యం చదివి దాని ప్రకారం ప్రార్థించేవాళ్ళంట. ఆ ఇంటి కొరకు అనమాట. ప్రభా జక్క ఇంటికి వచ్చి ఆ ఇంటికి రక్షణ ఇచ్చారు, ఇంటికి కూడా రక్షణ ఇవ్వండి, ఇంటికి సమాధానం కలుగును గాక, కూలిపోయినటువంటి ఆ దావీదు ఇంటి గోడలు కట్టి పూర్వపు వైభవ స్థితి తీసుకొని వస్తా అని చెప్పారు. ఆమోస్ 9:11 ప్రకారం ఇంట్లో అత్త కోడలికి సమాధానం, తండ్రి కొడుకులకు సమాధానం, అందరికీ సమాధానం తీసుకొని రండి అలా ప్రార్థించేవాళ్ళు అంటండి. ఆ రోజులు మరలా వచ్చును గాక. మీరు బిగించండి, యూ బిగిన్, డోంట్ టాక్ అదర్ థింగ్స్ యాజ్ యూ ఎంటర్. యేసు ప్రభు చెప్పారు లూకా 10:5లో, మీరు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటిని ఆశీర్వదించండి, ఇంటికి సమాధానం అగును గాక అని ఆశీర్వదించండి. ఆశీర్వాదాలు పలకాలండి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అనమాట. అది చెప్తున్నాను. ఇప్పుడు యేసు ప్రభు ఇక్కడ బెతానియాలో మరియా మార్త ఇంటికి వచ్చాడండి. నేను అనుకుంటాను ఇంకా లాజర్ అందరికీ వెళ్ళి చెప్తాడనమాట, జీసస్ వచ్చారు, రండి 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 అని. అందరూ వచ్చి కూర్చున్నారనమాట. జీసస్ వచ్చారు, జీసస్కి ఇష్టమైన వంట ఏంటి, శిష్యులు కూడా ఉన్నారు కనుక మార్తమ్మ ఏం చేస్తుంది, వంట చేస్తూ ఉంది, ఈ కూర ఆ కూర ఆ కూర అన్నీ చేస్తూ ఉందన్నమాట. మరియమ్మ యేసు ప్రభు పాదాల చెంతనే కూర్చొని ఆయన చెప్పేదంతా వింటూ ఉందన్నమాట. అప్పుడు మార్తమ్మ వంట చేసి అలసిపోయి చెమట వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు యేసు ప్రభు దగ్గర వచ్చి, ప్రభా నా సోదరి పనులన్నీ నా మీద వదిలి మీ వద్ద కూర్చొని ఉంటా, మీరు చూడట్లేదా, నాకు సాయం చేయడానికి ఆమెను పంపించాను. ఇంకా చెమట వస్తూ సతమతం అయిపోతుంది అనమాట. అప్పుడు యేసు ప్రభు అంటారు, మార్తమ్మ నీవు అనేక పనులతో సతమతమైపోతున్నావు, ఆతృతపడి విచారిస్తున్నావు, కానీ మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకొన్నది, అది ఆమె నుండి తీసివేయబడదు, అవసరమైనది ఒక్కటే, అదే మరియమ్మ ఎన్నుకున్నది అనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే మార్తమ్మ క్రింద విషయాలకి ప్రాధాన్యత ఇస్తుంది. ఏం పెట్టాలి, ఏం తినాలి, ఏం చేయాలి అని. మనం కూడా మన పిల్లలకి ఏం తినిపించాలి
కానీ మరియమ్మ పై విషయాలు, పరలోకం నుంచి వచ్చిన మన్నా నేనే, యేసు ప్రభు నోట్లో నుంచి వచ్చే వాక్యం మనకి జీవాన్ని ఇస్తుందండి. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. శరీరం నిష్ప్రయోజనం. శరీరానికి మీరు ఎంత పెట్టినా ఇది మట్టిలోకి వెళ్ళిపోతుంది. మరి దేవుని దగ్గరికి ఏం వెళ్తుంది? ఆత్మ. ఈ ఆత్మ ఈ ఆహారం, వాక్యం అనే ఆహారంతో ఇది పెరుగుతుంది, బలంగా పెరుగుతుంది. అప్పుడు పరిశుద్ధాత్మ మన ఆత్మని యేసు ప్రభుతో పెళ్లి చేస్తారనమాట. అది మనకి జరగాలి. కనుక పై విషయాల మీద మీరు ధ్యాస. మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, మనం కూడా ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవాలండి. క్రింద విషయాలకి ప్రాధాన్యత ఇవ్వద్దండి. ఈ మట్టిలోకి పోయే శరీరం, దీనికి కూడా విలువ ఎప్పుడు అనంటే ఇది దేవుని కొరకు వాడబడినప్పుడు అనమాట. యేసు ప్రభు కొరకు ఈ దేహం వాడబడినప్పుడు అప్పుడు దీనికి విలువ ఉంటుంది అనమాట. దేవుని మహిమ కోసం దేవుని వాక్యాన్ని ఇక్కడ కలిగి ఉండే అనమాట. కిందవి ఎంతసేపు ఇది తినిపించాలి, అది తినిపించాలి, ఆస్తులు సంపాదించాలి పిల్లల కొరకు. ధనికుడికి వాళ్ళ అమ్మ నాన్న అట్లా ఆస్తులు ఇచ్చే తిని విందులు వినోదాలు నరకానికి వెళ్ళిపోయాడు. మీ పిల్లలు పరలోకానికి వెళ్ళాలి, పైన వాటి మీద ధ్యాస ఉంచి మరియమ్మ ఎట్లా కూర్చొని వాక్యం వింటుందో ప్రతి తల్లి ప్రొద్దున్నే లేచి వాక్యం చదవండి, ధ్యానించండి, పాటించండి. మీ పిల్లలకి వాళ్ళ కుటుంబ ప్రార్థనలో వాక్యం చెప్పాలి. తల్లిగా మీ బాధ్యత ఇది. మీ పిల్లలకి పాలిచ్చి పెంచుతారు కదా, అలాగే వాక్యం అనే పాలతో కూడా పిల్లల్ని పెంచాలన్నమాట. పై వాటి మీద మీ మనస్సు పెట్టుకోండి. కొలొస్సీ 3:1-2 పౌలు రాస్తాడు, కింద వాటిని వెతకొద్దు. ఇప్పుడు పైనుంచే జీసస్ రాబోతున్నారు, ఆయన కొరకు సిద్ధంగా ఉండాలన్నమాట. ఆ తర్వాత అందుకని చెప్తున్నారు, ఆతురత పడకండి, లోక విషయాలు దేవునికి సమర్పించాడు. నా కొడుకు ఏమైపోతాడో, మీ కొడుకు కాదు, యేసుప్రభు కొడుకు ఆయన చేతిలో ఇస్తే మంచి పాత్రగా ఆయన చేస్తారు. అగస్టిన్ని మార్చలేదా? మారుస్తారు. అన్ని విషయాలు, మీ అనారోగ్యం కావచ్చు, అప్పు బాధలు కావచ్చు, ఆయనకి ఇచ్చేయండి, ఆయన చూసుకుంటారు. మీరు దేవుని పని చెయ్యండి. మత్తయి 6:33 మీరు మొదట దేవుని రాజ్యాన్ని వెతకండి, పైన మీరు దేవుని పని చేస్తే క్రింద మీకేం కావాలో బ్లెస్సింగ్స్ మీ వెనకాల పరిగెత్తుకొని వస్తాయండి. అసలు ఈ లోక సంబంధమైన కోరికలే మనకు ఉండవు. ఇంకా దేవుని కొరకు ఇంకా ఆత్మలు సంపాదించాలి, ఇంకా ఏం చేయాలి. ఒక పని చేస్తే దేవుడు ఇంకో పని ఇస్తూ ఉంటారనమాట. 10 లక్షల ఆత్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళిన శౌరి వారు మనకు ఆదర్శంగా ఉండాలండి. హీఈస్ అ పేట్రన్ సెయింట్, హీఈస్ ద పేట్రన్ సెయింట్ ఆఫ్ మిషనరీస్ ఆఫ్ ఇండియా. తర్వాత యేసు ప్రభు పేతుర్ని 2 సార్లు పిలుస్తారండి కడరా భోజన సమయంలో. లూకాసు వార్త 22:31 అండి. చాలాసార్లు ప్రభు ఈ వాక్యం ద్వారా నన్ను బలపరిచారండి. నా బలమంతా దేవుని వాక్యం, దేవుని ఆత్మే. ఈ రెండే నాకు ఆనందాన్ని ఇచ్చిన ఐశ్వర్యాన్ని, నా ఐశ్వర్యం నువ్వే, నా శ్వాస నువ్వే ప్రభు అని చెప్పుకుంటాను. కొన్నిసార్లు ఒక శోధన వచ్చే ముందు ప్రభు నన్ను వాక్యం ద్వారా హెచ్చరించారండి. అక్కడ కడరా భోజన సమయం అండి అది. అప్పుడు పేతురుతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారనమాట యేసు ప్రభు. సిమోను సిమోను, మిమ్ము గోధుమల వలె జల్లెడ పట్టవలెనని సాతాను ఆశించాడు, కానీ నేను నీ కొరకు ప్రార్థించాను, నీకు నీ విశ్వాసము తొలగిపోకుండుటకై నీకోసం ప్రార్థించాను. తండ్రిని అడిగాడనమాట దేవుడు యేసుప్రభు. నీకు హృదయ పరివర్తన కలిగినప్పుడు నీ సోదరులను స్థిరపరచు. ఇది మళ్ళా ధ్యానించండి. వాక్యం ఒక్కసారి చదివితే కాదు, దినమంతా ధ్యానించాలన్నమాట. సిమోను సిమోను 2 సార్లు పిలుస్తున్నాడు. మిమ్మల్ని గోధుమల వలె జల్లెడ పట్టాలని సాతాను ఆశించాడు, కానీ నీ విశ్వాసము తొలగిపోకుండుటకై నేను నీకై ప్రార్థించాను. నీకు హృదయ పరివర్తన కలిగినప్పుడు నీ సోదరులని బలపరచు. ఇక్కడ ఒక్కొక్క మాట చూస్తే యేసు ప్రభు సిమోను సిమోను అంటున్నాడు, మళ్ళీ మిమ్మల్ని అంటున్నాడు. అంటే
12 మందిని జల్లెడ పట్టాలి అంటే అర్థం ఏంటంటే విశ్వాసంలోంచి వెళ్ళిపోవాలి ఇంకా వీళ్ళందరూ. ఇప్పుడు కడరా భోజన సమయం తర్వాత యేసు ప్రభు ఇక్కడ మేడపై కదండి కడరా భోజనము. ఇంకా ఓలివ కొండకి వెళ్తారు ప్రార్థన చేసుకోవడానికి గురువారం రాత్రి. ఆ లోపలనే ఈయన ముందే పడిపోతాడు. యూదా ఇస్కరియోతు 11 మందిని తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు 8 మందిని ఆ ఓలివ తోట గేట్ ఉంటుందండి పైన, మేము చూసాము, అక్కడ ఉంచి 3 లోపలికి తీసుకొని వెళ్తాడు, తనకు తోడుగా ఉంటారని. ఇదే పేతుర్ని. ఆ తర్వాత యోహాన్, యాకోబు, వాళ్ళ 2 బ్రదర్స్, జబదాయి కుమారులు. అప్పుడు ప్రభు అంటారు, నా ఆత్మ మరణవేదన పొందుతుంది కనుక నాతో పాటు జాగరణ చేసి ప్రార్థన చేయండి అని. అయితే ఇక్కడ యేసు ప్రభు ఎందుకు సాతాను మిమ్మల్ని జల్లెడ పట్టాలనుకుంటున్నాడు అంటే మీ విశ్వాసము మీరు కోల్పోయి నన్ను విడిచిపెట్టి పారిపోవాలని కోరుకుంటున్నాడు. 11 గంటల ప్రాంతంలో యూదా ఇస్కరియోతు వచ్చి గురువాన్ని ముద్దు పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఇట్లా వస్తారు కదా రోమా సైనికులు, దేవాలయ గార్డ్స్, ఆయనను పిడికిళ్ళతో కొడుతూ ఆయనను బంధించి తీసుకొని వెళ్తుంటే అందరూ పారిపోతారు. ఇది అండి సాతాను కోతుమల వలె జల్లెడ పట్టాలని ఆశించింది మిమ్మల్ని అందరినీ కూడా. కానీ ప్రత్యేకంగా జీసస్ ఎవరి కొరకు ప్రార్థించారంటే పేతురు కొరకు ప్రార్థించారు. పేతురుని స్ట్రాంగ్గా చేయి. సిమోను అంటే గడ్డి పోచండి, విశ్వాసం ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది. పేతురు అంటే బండ, ఎన్ని దెబ్బలు కొట్టిన సముద్రం అలలు బండ అలా కదలకుండా ఉంటుందన్నమాట. నేను నీ కొరకు ప్రార్థించాను, ఇప్పుడు నీ కొరకు అని సింగులర్ వాడుతున్నాడు. నీ విశ్వాసం తొలగిపోకుండాటకై నీకోసం ప్రార్థించాను. నీకు హృదయ పరివర్తన కలిగినప్పుడు నీ సోదరులని బలపరచు. ఈ మాటలు పేతురు హృదయం నిండా పెట్టుకుంటాడండి. కానీ వెంటనే ఏమంటాడంటే, ఎందుకు ప్రభా, నేను మీ కొరకు చెరసాలకైనా వస్తా, మరణించడానికి సిద్ధంగా ఉంటాను. అప్పుడు ప్రభు ఏమంటారంటే పేతురు వైపు చూసి, నేడు కోడి కుయ్యకముందే నువ్వు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకుతావు అని ప్రభు అంటారనమాట. ఈయనకేంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్. నిజంగా జీసస్ అంటే అంత ఇష్టం అండి, కానీ ఆ టైంలో పారిపోతాడు. మరి ప్రభువుని కైఫా ఇంటి క్రింద చెరసాల్లో పెట్టి రాత్రంతా కొరడాలతో కొట్టి 3 గంటలకి ఆ క్రింద నుంచి పైకి తీసుకొస్తారు. ఒంటి నిండా గాయాలు. అక్కడ ఆ వసార వరండా బయట చలి కాచుకుంటున్నాడు పేతురు. అక్కడ పని వాళ్ళు అడుగుతారు కదా, నువ్వు కూడా గలిలీ ఆయనకి చెందినవాడవే, ఆయన శిష్యుల్లో ఒకడివి కావచ్చు అని అడుగుతుంటే, ఒట్టు నాకు తెలీదు అని 3 సార్లు పొంకుతాడు. కోడి కూస్తుంది అని ఇలా ఆయనకి ప్రభు మాటలు జ్ఞాపకం వచ్చి అనేసరికి యేసు ప్రభు గాయాలతో ఆయన ముందు నిలబడి ఉంటారు. ఇద్దరి చూపులు కలుసుకుంటాయండి. అప్పుడు వాళ్ళు పేతురు వెక్కి వెక్కి ఏడ్చాడంట. ఓవర్ కాన్ఫిడెన్స్ కొన్నిసార్లు మనకుంటుంది. నేను అసలు పడిపోను, ఫ్రెండ్స్తో వెళ్తున్నావు పార్టీలో, వాళ్ళతో నువ్వు తాగుతావేమో జాగ్రత్త బాబు అంటే, ఏం పర్లే, నేను అస్సలు తాగా, నాకు తెలుసు కదా, నేనేంటో నాకు తెలుసు, బిజినెస్లో నేను ఎప్పుడు ఓడిపోను, నేను అసలు ఓడిపోను అంతే. ఓవర్ కాన్ఫిడెన్స్. తర్వాత ఏమవుతుంది, ఈ అమ్మాయి నాకు కావాలి, ఈ అమ్మాయితో నా లైఫ్ చాలా బాగుంటుంది, జాగ్రత్త అయ్యా అంటే, ఏం పర్వాలేదు, నాకు తెలుసు నేను అమ్మాయిని మార్చుకుంటాను. సొలొమోన్ రాజు కూడా అలాగే అనుకుని ఉంటాడు, ముందు ఐగుప్తు రాకుమార్తెని చేసుకున్నప్పుడు నేను మార్చుకుంటానని. కానీ వాళ్ళే ఈయనని మార్చేస్తారు చివరికి. ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. ఈయనకు కూడా అలాగే. కానీ తర్వాత పరిశుద్ధాత్మని పొందిన తర్వాత ఈ మాటలు హృదయంలో పెట్టుకొని పేతురు అందరినీ బలపరుస్తాడండి. ఎక్కడెక్కడ ఫిలిప్పు సమార్యాలో సువార్త బోధిస్తుంటే అక్కడికి వెళ్తాడు. ఆ తర్వాత మీరు చూడండి, అక్కడ తబిత చనిపోయిందంటే అక్కడికి వెళ్తాడు. ఇక్కడ రమ్మని అందరినీ ఎప్పుడు ఐక్యతగా ఉంచుతాడు.
అందరికీ ఆయన ఒక అంటే సేవకుడిలాగా ఉంటాడు, నాయకుడని తన అధికారాన్ని చూపించలేదండి. ఆఖరికి పౌలు అక్కడ ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు రోమ్లో అన్నప్పుడు పేతురు అక్కడ సువార్త బోధిస్తూ ఉంటాడండి రోమ్లో. తనతోనే ఉంటాడు మార్కు, కానీ మార్కుని పంపిస్తాడు వెళ్ళి పౌలుకి సాయం చెయ్యని. అలా పౌలుకి అందరికీ తండ్రిగా ఉంటాడండి, అందరికీ సేవకుడుగా ఉంటాడు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క ఈ మాటలు, సిమోను సిమోను, నేను నీ కొరకు ప్రార్థించాను, నీకు హృదయ పరివర్తన కలిగినప్పుడు ఇదో వీళ్ళందరూ జాగ్రత్త అయ్యా, వీళ్ళు విశ్వాసం కోల్పోకుండా చూసుకో. అందుకే మళ్ళీ అడుగుతాడు యేసు ప్రభు, చూడండి పునరుత్థానం తర్వాత వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తయారు చేసి తిబేరియా సరస్సు తీరాన పేతురుని ప్రక్కకు తీసుకెళ్ళి మళ్ళా సిమోను అని పిలుస్తాడు చూడండి. ఇంకా ఆయన విశ్వాసము చూడండి ఇంకా బలపరచబడలేదు. యేసుప్రభు పునరుత్థానమైన తర్వాత ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తను బోధించండి అని 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తే ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు పేతురు చూడండి, అక్కడ యోహాను 21లో నేను చేపలు పట్టబోచున్నానో వచ్చి అంటే ఇంకొక 6 అక్కడ ఉంటారు, మేము కూడా నీ వెంట వచ్చేదేమో వచ్చి అంటారు అనమాట. సో అందరు కలిసి వెళ్ళిపోతారు. అంటే ఈయన మంచి నాయకుడు అనమాట, ఆయనకి ఫాలోవర్స్ ఉన్నారు, అందరూ పేతుర్ని ఫాలో అవుతున్నారు. కాబట్టి యేసుప్రభు ఆయనను వెతుక్కుంటూ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినిపించి ప్రక్కకు తీసుకెళ్ళి, యోనా పుత్రుడవగు సిమోను, నీవు నన్ను వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? భుజం మీద చెయ్యి వేసి సరస్సు తీరాన్ని నడుస్తూ అడుగుతారు. అవును ప్రభా, మీకు తెలుసు నేను మిమ్మల్ని వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. అయితే నా గొర్రెలు మేపు, నా గొర్రెలు జాగ్రత్త, నా గొర్రెలు మేపు. మళ్ళా అడుగుతాడు, నన్ను ప్రేమిస్తున్నావా సిమోను అంటాడు. అవును ప్రభా, నా గొర్రెలు మేపు. మళ్ళా అడుగుతాడు. అప్పుడు మీకంతా తెలుసు ప్రభా, ఎందుకంటే పేతురికి అప్పుడు అర్థమైపోయింది, నేను ప్రేమిస్తున్నా ప్రాణమిస్తా, నేను చెరసాలకు వస్తా అంటాడు. అసలు ఆయన తెలిస్తే నాకు ఒట్టు అంటే తొందరపాటు తర్వాత స్థిరమైన హృదయం లేదు. కానీ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత బలపరచబడతాడండి. కానీ పరిశుద్ధాత్మని పొందిన తర్వాత యేసుప్రభు ఏం చెప్పాడో అవన్నీ చేస్తాడండి. ఎంత యేసుప్రభుని ప్రేమించాడంటే, నేను నీ కొరకు ప్రాణం ఇస్తానన్నారు కదా, మరి అలాగే ప్రాణం ఇచ్చాడు కదండి. తలక్రిందులుగా ఆయన సిలువ వేయబడతాడు పేతురు యేసు ప్రభు కొరకు. ఎంత ప్రేమించాడు. అక్కడే ఆయన బోధించిన సంఘమంతా 25 సంవత్సరాలు బోధిస్తాడండి రోమ్లో. తన భార్య కూడా ఉంటారంట ఆయనని సిలువ వేసినప్పుడు. మీరు విశ్వాసాన్ని కోల్పోద్దని సంఘానికి చెప్తారు. ప్రతి ఒక్కరూ పేతురు సిలువ మరణాన్ని వాళ్ళు కళ్ళతో చూసి హృదయంలో దాచుకొని వాళ్ళు కూడా అలా మరణించడానికి సిద్ధమవుతారు. వందలు వేలుగా అక్కడ రోమ్లో యేసుప్రభు కొరకు వాళ్ళు వేద సాక్షులుగా మరణిస్తారు, చంపబడతారనమాట. ఇప్పుడు చివరిగా పౌలు గురించి ధ్యానించుకుందామండి. పౌలు అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం, ఇంకా అంతకుముందు కూడా చూస్తే 7వ అధ్యాయంలో మరి స్టీఫెన్ హత్యని ప్లాన్ చేసిన వాడుగా ఉంటాడు. 8వ అధ్యాయంలో క్రైస్తవుని హింసిస్తూ ఉంటాడు. ఆయన పెట్టే హింసలు భరించలేక యెరూషలేంలో క్రైస్తవులందరూ యెరూషలేం విడిచిపెట్టి యూదయ సమరయాలకు వెళ్ళిపోతారు, ఒక అపోస్తులు తప్ప అన్నమాట. ఇంకా ఏం చేస్తున్నాడంటే ఈయన 9వ అధ్యాయంలో యెరూషలేంలో ఉన్న క్రైస్తవులను హింసించడం చాలక దమస్కుకు వెళ్ళి, సిరియాలో దమస్క్, అక్కడ క్రైస్తవుల్ని బంధించి యెరూషలేం తీసుకొని వచ్చి ఇక్కడ చెరసాల్లో పెట్టాలని ఈ యెరూషలేంలో ప్రధానార్చకుల దగ్గర నుంచి పర్మిషన్ లెటర్స్ తీసుకొని గుర్రం మీద వెళ్తున్నాడు అనమాట. తనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. దమస్కు సమీపించే సమయానికి చూడండి ఏం జరుగుతుందంటే, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు ఆయన చుట్టూ ప్రకాశిస్తుంది. అంతే క్రింద పడిపోతాడనమాట. అప్పుడు యేసుప్రభు ఆయనతో మాట్లాడుతున్నారండి. సౌలు సౌలు, నీవేళ నన్ను హింసిస్తున్నావు. అప్పుడు యేసుప్రభు సౌల్ని పిలుస్తాడండి.
సౌలు సౌలు అని. ప్రభువు నీవెవరు అని అడుగుతాడు. నీవు హింసిస్తున్నా యేసును నేను అని అపోస్తల కార్యాలు 9:4 చెప్తారండి. కానీ అదే అపోస్తల కార్యాలు 26లో అగ్రిప్ప రాజు ఎదుట నిలబడ్డప్పుడు 14 నుంచి 18 వరకు మెల్లగా చూస్తే అప్పుడు అగ్రిప్ప రాజా అని చెప్పి ఆయనతో మాట్లాడుతున్నాడు అనమాట. ఎందుకంటే యెరూషలేంలో ఆయన 3 సువార్త ప్రయాణాన్ని ముగించుకొని యెరూషలేంలో దేవాలయంలో దేవుని ఆరాధించడానికి వెళ్తే యూదులు ఆయనని పట్టుకొని చంపాలని చాలా గొడవ చేస్తారండి. ఇంకా ఆయనని జాగ్రత్తగా కాపాడి కైసారియాలో 2 సంవత్సరాలు జైల్లో కూడా ఉంచుతారనమాట. ఆ తర్వాత ఆయనని అప్పుడే ఈ అగ్రిప్ప రాజు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు చెప్తాడనమాట, నేను వాళ్ళకి నన్ను చంపే అంతగా నేనేమీ చేయలేదు, వాళ్ళకి తెలుసు, మీకు కూడా ఈ యూదుల ఆచారాలు తెలుసు, నేను నా మతం పట్ల ఆసక్తి కలవాడనై ఒకప్పుడు హింసించాను, కానీ యేసు ప్రభు నన్ను దర్శించారు. దమస్కుకు వెళ్తుంటే దర్శించి ఏమన్నారంటే, నీవేళ నన్ను హింసిస్తున్నావు అని చెప్పి ములుకోలకు ఎదురు తన్నుట నీకే కష్టం కదా అని చెప్పి ఏమంటారంటే, యేసు ప్రభు ఇదిగో నీవు హింసించుచున్న యేసును నేనే అని చెప్పిన తర్వాత, ఇప్పుడు నువ్వు చూస్తున్న దాన్ని చూడబో దాన్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి అని నేను నా సేవకునిగా నియమించుకోవడానికి నేను ఇప్పుడు నీకు ప్రత్యక్షమయ్యాను. నేను ఇజ్రాయేల్ ప్రజల నుంచి అన్యుల నుంచి కూడా నేను కాపాడుతాను. నేను వాళ్ళ యుద్ధకు పంపిస్తున్నాను. నీవు వాళ్ళని అంధకారం నుండి వెలుగులోనికి రప్పించడానికి, పిశాచి ప్రభావం నుండి దేవుని వైపు మరల్చడానికి నేను నిన్ను పంపిస్తూ ఉన్నాను. అప్పుడు నా యందలి విశ్వాసం వలన వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. వాళ్ళు కూడా అన్యులు కూడా మరి రక్షణ పొందుతారు, దేవుని యొక్క ప్రజల్లో చేర్చబడతారు అని యేసు ప్రభు ఆయనతో చెప్తాడండి. అప్పుడు పిలుస్తాడు, సౌలు సౌలు ఎందుకు నీవు నన్ను హింసిస్తున్నావు? కానీ నిన్ను నా సేవకునిగా ఎంచుకోవడానికే నేను నీకు ఇప్పుడు ప్రత్యక్షమయ్యాను. నువ్వు ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళాలి, అన్యుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి కనువిప్పు కలగజేయాలి, అంధకారం నుండి వెలుగులోనికి వాళ్ళని నడిపించాలి, చీకటి పిశాచి ప్రభావం నుండి దేవుని వైపుకి నువ్వు మరల్చాలి అని చెప్పినప్పుడు, నేను దేవుని యొక్క దర్శనానికి విధేయుడనై నేను చెప్తున్నాను. నేను చెప్పింది అంతా కూడా మరి పాత నిబంధనలో మోషే చెప్పిందే, ప్రవక్తలు చెప్పిందే, అందరూ మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు, ఆ మెస్సయ్య ఈయనని చెప్పాను అని చెప్తాడనమాట. అప్పుడు యేసు ప్రభు ఈయనని సౌలు సౌలు అని పిలుస్తాడు. అంటే ఒక పని ఆయనకి అప్పగించేటప్పుడు అనమాట. పేతురుకు కూడా అంతే, పని అప్పగించేటప్పుడు. ఇంకా మరియమ్మ మార్త విషయంలో మార్తమ్మకి కింద విషయాల్లో ఊకే సతమతం కావద్దు, పైనున్న వాటిని వెతకండి అని చెప్తాడనమాట. ఈ 3 కూడా ఒకసారి చదువుతానండి, తర్వాత మనం ప్రార్థన చేసుకొని మనం కూడా ఇలాగే దేవుడిచ్చిన పనిని మనం నమ్మకంగా చేయాలండి. మార్తమ్మ మార్తమ్మ, నీవు ఎన్నో పనులను గురించి ఆతురత పడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకొన్నది, అది ఆమె నుండి తీసివేయబడదు. సిమోను సిమోను, మేము గోధుమల వలె చల్లెడ పట్టుటకు సాతాను ఆశించను, కానీ నీ విశ్వాసము తొలగిపోకుండుటకు నేను నీకై ప్రార్థించితిని. నీకు హృదయ పరివర్తన కలిగినప్పుడు నీ సోదరులను స్థిరపరచుము. సౌలు సౌలు, నీవేళ నన్ను హింసించుచున్నావు? ములుకోలకు ఎదురు తన్నుట నీకే కష్టం కదా. ములుకోలకు ఎదురు తన్నుట నీకే కష్టం అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తే, మనం కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తే మనకి చాలా కష్టంగా ఉంటుందండి లైఫ్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీరు వీళ్ళందరూ కూడా మీరు ఇచ్చిన పనిని వాళ్ళు సక్రమంగా నమ్మకంగా వాళ్ళు నిర్వర్తించారు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారారు, దేవుని రాజ్యాన్ని స్థాపించారు. అలాంటి కృప మా అందరికీ దయచేయండి. పేతురులాగా తండ్రి, పౌలులాగా
నీ పని చేయడానికి మోషేలాగా, అబ్రహాంలాగా, అలాగే మరియమ్మ లాగా నీ యొక్క వాక్యాన్ని విని ధ్యానించుకొని పాటించే కృప మాకు దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడిచ్చిన పనిని వీళ్ళందరిలాగా చేసే కృప దేవుడు మనకి దయచేయను గాక. ఆయన స్వరాన్ని విని ఆయన చిత్తం చేసే కృప దేవుడు మనకి దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.